హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విజయ్. ఇవాళ నేను మీకు కమ్మటి పెసరట్లు అలాగే అల్లం చట్నీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇవి ఏంటంటే మనకి ప్రోటీన్ రిచ్ అట్లనమాట. ఇవి మామూలుగా మనం డయట్లో ఉన్నప్పుడు షుగర్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఇది మనం రెగ్యులర్గా తీసుకుంటే మనకి వెయిట్ లాస్ ఉంటుంది. అలాగే మనకి ఫైబర్ రిచ్, ప్రోటీన్ రిచ్ కాబట్టి మనకి బ్రేక్ఫాస్ట్ ఫిల్లింగ్గా ఉంటుంది పొద్దునే తింటే. అలాగే మనకిది చాలా హెల్తీ ఆప్షన్ అనమాట. ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. చక్కగా మనం పెసరట్లు తింటే చాలా హెల్త్కి మంచిదన్నమాట. సో ఈ పెసరట్లు నేనైతే మామూలు మన ముడి పెసలు ఉంటాయి కదండి, ఆ పెసలతో చేస్తాను. దీంట్లో మనం బాగా పైన చక్కగా కూరగాయల ముక్కలన్నీ కూడా తురుముకొని చల్లుకొని చేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా ఉంటాయి. చూడండి, ఇప్పుడు పెసలు అయితే నేను ముందుగా బాగా కడిగేసి ఒక నైట్ మొత్తం నానబెట్టేశాను. మీరు అట్లీస్ట్ ఒక 6 నుంచి 7 గంటలైనా నానబెట్టాలి. ఎందుకంటే మనం ఫుల్ పెసలు తీసుకుంటున్నాం కదా, ఇది నానడానికి మనకి టైం పడుతుంది. నేనైతే ఒక 8 గంటలు నానబెట్టేశాను. ఇప్పుడు మిక్సీ జార్లో ఒక చిన్న అల్లం ముక్క, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకుని మనం నానబెట్టుకున్న పెసలు దీంట్లో వేసేసుకుందాం. పెసలు ఏంటంటే మనకి వెంటనే ఈజీగా మిక్సీలో వేసేసుకోవచ్చు అండి. ఎక్కువసేపు పట్టదు, చాలా ఈజీగా గ్రైండ్ అయిపోతాయి. సో పెసలు మొత్తం వేసేసుకుని కొంచెం నీళ్లు పోసుకుని దీన్నైతే మనం బాగా రుబ్బేసుకుందాం. ఈ పెసలు మామూలుగా మనకి ఎండాకాలం తింటే ఇంకా మంచిదన్నమాట. చాలా చలవ చేస్తుంది ఒంటికి. సో ఎండాకాలం ఇంకా ఎక్కువ పెసలు మనం యూస్ చేస్తే చాలా మంచిదన్నమాట. పెసరపప్పు, పెసలు అలాంటివి చూడండి ఇలా చక్కగా మనం పేస్ట్ చేసేసుకున్నాం అనమాట. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత మీరు కన్సిస్టెన్సీ చూసుకోండి. నీళ్లు పోసుకొని దోశలు వేసుకోవడానికి తగ్గట్టుగా మన మామూలు దోశపిండిలాగా ఉండాలి. నీళ్లు కావాలంటే కొంచెం యాడ్ చేసుకుని దీన్ని మనం రెడీ చేసేసుకోవాలన్నమాట. ఈ పిండిలో మీరు కొంతమంది బియ్యం వేస్తారు, కొంచెం. నేను బియ్యం వేయనండి, ఉత్త పెసలే చేస్తాను. దోశలు చాలా బాగుంటాయి. ఇప్పుడు మనం దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, కొంచెం జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఏంటంటే అల్లం జీలకర్ర ఎందుకు వేస్తామంటే పెసలు కొంచెం మనకి గ్యాస్ అలా అనుకుంటే కూడా అల్లం జీలకర్ర వేసే వల్ల మనకు అదేమీ లేకుండా చాలా హాయిగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఉప్పు జీలకర్ర వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని మనం ఇది ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాము. ఈలోగా మనం అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దాము. ముఖ్యంగా పెసరట్లకి అల్లం చట్నీ చాలా మంచి కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కడాయి వేడి చేసుకుని దాంట్లో 1 స్పూన్ నూనె వేసుకోండి. దీంట్లో 1 కప్పు మినపగుళ్ళు వేసుకున్నాను. మినప్పప్పు ఏంటంటే బాగా ఎర్రగా వేగాలి. మనం ఎర్రగా కొంచెం దోరగా వేగే వరకు అలా వేయించేసుకుందాం. వేయించేసుకున్న తర్వాత దీంట్లో మన కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు, ఒక 1/2 చెంచా మెంతులు. ఎండుమిరపకాయలు అయితే నేను ఒక 4 నుంచి 5 వేసాను. నేను ఇవాళ ఒక చిన్న కప్పు మినపప్పే వేసుకున్నాను కాబట్టి ఒక 5 మిరపకాయలు అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఈ మిరపకాయలు చాలా కారం ఉన్నాయండి. సో ఇవన్నీ బాగా వేయించేసుకున్నాక చూడండి మనకు మినపప్పు కూడా మంచిగా కలర్ మారిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో అల్లం ముక్కలు వేసేసుకుందాం. బాగా ఒక పెద్ద అల్లం ముక్క తోలు తీసేసి నీట్గా క్లీన్ చేసి కట్ చేసుకుని దీంట్లో వేసేసుకున్నాను. దీన్ని మనం తీసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని చల్లారనివ్వాలండి. ఇప్పుడు ఇదే బాణట్లో పోపు కోసం అయితే ఒక 2 స్పూన్ల నూనె, ఆవాలు, తర్వాత కరివేపాకు వేసుకుని ఇంగువ వేసుకుని పోపు పెట్టి రెడీ చేసి పెట్టుకోండి. ముఖ్యంగా అల్లం చట్నీలోకి ఇంగువ వేయండి, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఈ పోపు కూడా రెడీ అయిపోయింది కదా. మనకి ఆల్రెడీ వేయించి పెట్టుకున్న మినపప్పు అవి కూడా చల్లగా అయిపోయి ఉంటాయి. మనం ఏం చేయాలంటే ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే ముందే నానబెట్టుకుని పెట్టుకోవాలి. చూడండి నేను ముందే ఇలా నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. చింతపండు బాగా నానాలి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో మనం నానబెట్టుకున్న చింతపండు, తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మినప్పప్పు, ఎండుమిరపకాయలు అవన్నీ దీంట్లో వేసేసుకుని దీంట్లో మనం కొంచెం నీళ్లు పోసుకోవాలి. మనకి చట్నీలాగా చేసుకోవడానికి కొంచెం నీళ్లు పోసుకోవాలి. తర్వాత దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, ఒక చిన్న బెల్లం ముక్క వేసేసుకోండి. అల్లం పచ్చట్లో ఎప్పుడైనా సరే ఒక చిన్న బెల్లం ముక్క వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుని దీంట్లో కొంచెం నీళ్లు పోసుకుని దీన్ని చక్కగా పేస్ట్ లాగా రుబ్బేసుకోవడమే. మనం ముందుగా వేసి పెట్టుకున్న పోపులో ఈ చట్నీని వేసేసుకోండి. అంతే, మన అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. పెసరట్లకైతే బెస్ట్ కాంబినేషన్ అల్లం చట్నీయే. సో మనం ఇప్పుడు పెసరట్లు వేసేసుకుందాం. చూడండి ఒక గరిట పిండి తీసుకుని దీన్ని మనం ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా ఇలాగా
దోసెల్లాగా వేసేసుకోవడమే. ఈ పెసరట్లు కాలడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. మీరు నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వెంటనే తిప్పేయండి. లేదంటే పెసరట్లు తొందరగా మాడిపోతాయి. చూడండి ఇలా తిప్పేసుకొని ఆ కలర్ చూసారా ఎంత బాగుందో, ఆ లైట్ బ్రౌన్ షేడ్లో వచ్చింది. చాలా వేడి వేడిగా పెసరట్లు తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనం ఇప్పుడు దీన్ని పైన సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, అల్లం, ఉల్లిపాయలు అన్నీ అలా చల్లుకోవచ్చు. నేనైతే ఇవాళ ఉల్లిపాయలు మాత్రం చల్లాను. మీరు కావాలంటే క్యారెట్ తురుము కూడా చల్లుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది పన్నీర్ కూడా వేసుకుంటూ ఉంటారు, పన్నీర్ తురుము కూడా వేసుకుంటూ ఉంటారు. మీరు ఈ పెసరట్లు తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో అందరికీ తప్పకుండా నచ్చుతాయి. ముఖ్యంగా అల్లం చట్నీతోటైతే ఈ పెసరట్లు వడ్డించండి. 1కి 4 లాగిన్ చేయడం నాది గ్యారంటీ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మీ విజీ.